హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. అయితే లాస్ట్ టైం మీకు చెప్పాం కదా, మేము మా యొక్క ఛానల్ కన్నా 1K సబ్స్క్రైబర్ అయితే అయినా మేము ఒక క్యాంపింగ్ వీడియో చేస్తామని. మరి టుడే అదే మేము చేయబోతున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మాకు 1K సబ్స్క్రైబర్స్ మా ఛానల్ అయితే పూర్తయ్యాయి. లాస్ట్ వీడియోలో మేము చెప్పినట్టుగా క్యాంపింగ్ ఈరోజు అయితే చేయబోతున్నాం. అండి ఫ్రెండ్స్, నేను చాలా దూరం వెళ్ళబోతున్నాం అడవిలోకి. మేమైతే వచ్చేసాం. నిన్న మా క్యాంపింగ్ ఫ్రెండ్స్ చాలా బరువు ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసాం ఇక్కడికి. ఫ్రెండ్స్, మేము క్యాంపింగ్ కానీ వచ్చాం, కానీ ఎండ కొడితే పందిరి వేసుకుందాం అనుకున్నాం. కానీ ఇక్కడ మంచి చెట్లు, మంచిగా నీడు ఉన్నది. గడ్డపర కూడా తెచ్చాం, కానీ పందిరి అవసరం లేదు. నిన్న మంచిగా నీడు ఉన్నది. అక్కడనే ఉన్నాయి. Are you ready for camping video? So our condition is our rule from 12 p.m. to 4 p.m. Okay? ఓకే. And all of you stay in a one place. Don't go outside. ఓకే. అలా రెండు అయ్యరా. అరే రెండు అయ్యరా. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము నీళ్ళు తాలూకు చెట్లు అయితే వేస్తున్నాం. ఆకులు హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు టైం 12 అవుతుంది. ఇంకా 5 నిమిషాలు స్టార్ట్ చేయడానికి స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడైతే మేము బండలు తెచ్చి బ్రేక్ఫాస్ట్లో మాకు ఆకలి అవుతుంది. మ్యాగీ వండుకొని తింటున్నాం. మ్యాగీ తెచ్చుకుని వండుకొని తింటున్నాం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే బండలు వెతుకుదాం పొయ్యిల కోసం. మేము వండుకోవడానికి అయితే మ్యాగీ అయితే తెచ్చుకున్నాం. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ పరంగా మ్యాగీ అయితే అనుకుంటున్నాం. అరే ఒక బండ దొరికిందిరా. కట్టెలు అరే వాళ్ళు ఇంకా బండలు తెచ్చారు కానీ మేమైతే ఆకు ఇస్తాను తెచ్చాం. ఎందుకంటే క్యాంపింగ్ కాబట్టి అలా ఉంటేనే చాలా మంచిగా ఉంటుందని తెచ్చినాం. వాటర్ ఇది కూరది, ఇది అన్నంది. ఇదిగోండి మ్యాగీ తినడానికి స్పూన్, గ్లాస్. ఫ్రెండ్స్, బియ్యం, రైస్, అన్నం, గిన్నె, నూడిల్స్కి అంటే ఫ్రెండ్స్, ఈరోజు అయితే క్యాంపింగ్కి మా ఈ సామాన్ సరిపోతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మేమైతే ఫస్ట్ మ్యాగీ వండబోతున్నాం. ఇంకా ఎగ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ మ్యాగీ అయితే చేసుకోబోతున్నాం. అంతే అది అరే కట్టెలు మన్నాయి, గంజి తీసుకున్నారా. గంజు పెట్టరా ఇక.
బాగుంది ఫ్రెండ్స్ ఫస్ట్ ఒక నిమిషం పోతున్నాం. ఉంచకుర్రా మసాలా మసాలా అయితే వేసేద్దాం. తీరా విక్కి లేర్రా మ్యాగీ అయితే రెడీ అయింది. మేము తింటున్నాం. మాకైతే చాలా ఆకలిస్తుంది. గిట్లా తింటారు. మరి వేడుగా తింటారు. ఇగో గిట్లా తింటారు. మా మ్యాగీ అయితే రెడీ అయింది. ఇప్పుడైతే తిందాం. ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్. సూపర్. గరం కాలానే చూకుంటే ఇట్లా తీసాలి. నువ్వు తింటాను అని యాంగి కూడా తింటాందారా? తినక పడ్డదిరా. మెల్లని లేవరా, కొంచెం ఎత్తిపోయినట్టు తింటాను. మొత్తం ఊడ్చుకొని తిన్నట్టు తింటాను. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము క్యాంపింగ్ అని వచ్చాము. మాకైతే ఇక్కడ ఒక ఆటో తెలుసు. అదిగోండి ఇప్పుడైతే శశి అయితే అలా ఊగుతున్నాడు. No. అరే ఒక అర్ధగంట వండుకొని మళ్ళా 2 వరకు లేచి అన్నం వండుకుందాం. సరేనా? అందరూ కొంచెం పండుకోరి. సరే పండుకోరా. చెట్టు కోరు కావాలి. పారగా మక్క తట్ల చూద్దాం. పార వీళ్ళందరూ రా. అరే ఎటు వెళ్ళరా వీళ్ళు అసలు? దీన్ని అనుకొని వీకి రండి. అరే నీళ్ళు ఇక్కడనే ఉన్నాయి, గుడ్లు కూడా ఇక్కడనే ఉన్నాయి, అన్నం ఇక్కడనే ఉంది. అరే అన్ని ఇక్కడ ఉన్నాయి. ఎటు వెళ్ళరా? అన్ని గిన్నెలు.
అరే అరే విక్కీ శశి అరే రిషి విక్కీ ఎటు వెళ్ళరా ఋషి అక్క తోటి అప్పుడు బాగా అనిపిస్తాను రాసుకున్నారా వారు ఎవరు కనబడుతున్నారుగా వాళ్ళు ఇంటికి పోయినట్టు మరి అప్పుడే చెప్తాను మరి పందులు గిట్లు ఉన్నాయా లేకపోతే వాళ్ళే ఉన్నారా ఎంత భయపెట్టించినవురా పందులు అనుకుంటే అరే ఇంకా 3 పందులు అలానే ఉన్నాయి అరే పెద్ద పండు పెద్ద పంది బక్క పంది పొడుగు పంది అలానే ఉన్నాయి 3 పందులు అలానే ఉన్నాయి లేట్ అయింది బాలే బాలే హాయ్ ఫ్రెండ్స్ మేమైతే అప్పుడు బ్రేక్ఫాస్ట్ కోసం మ్యాగీ వండుకున్నాం కానీ అది మాకు సరిపోలేదు ఇప్పుడు మేము ఇంటికాంచి వెళ్ళి రైసును ఎగ్ తెచ్చుకున్నాం మాకు ఆకలి అవుతుంది కాబట్టి వండుకుంటున్నాం టైం అయితే ఇప్పుడు 2 అవుతుంది అగ్గుంది అరే మ్యాగీ కవర్ ఫ్రెండ్స్ మేమైతే వచ్చేటప్పుడు ఇంటికాంచి మక్కడూలు తెచ్చుకుందాం ఆకలైతే తిందామని ఇప్పుడైతే మేము తింటున్నాం సరే అన్నం అయితే ఉడికింది కానీ ఫ్రెండ్స్ అన్నం అయితే అయింది గంజుతో మేమైతే ఇంకో గంజు ఎక్స్పైర్ రైస్కి తెచ్చడానికి మర్చిపోయాం అందుకే ఇప్పుడు ఈ అన్నం తీసి ఆకులో వేస్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు గంజు అయితే పెట్టాం గంజు వేయడాక నూనె పోద్దాం అయితే ఉల్లిగడ్డలు మిరపకాయలు వేసుకుందాం మెల్లగా వేసేద్దాం ఎంతది మీకెళ్ళి అవుతాయి కింద పడుతుంది అరే ఎక్స్పైర్ అయింది మా ఎక్స్పీరియన్స్ అయితే ఇప్పుడు రెడీ అయింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మాకైతే ఆకలి అవుతుంది ఎక్స్పైర్ అయింది తిందాం ఫ్రెండ్స్ ఇప్పుడు టైం అయితే 3 అవుతుంది ఇంకో గంట అయితే మేము తిని పోతాం మా ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోతుంది అయితే ఇప్పుడు అన్నం తింటున్నా ఎక్స్పైర్ రైస్ నాకైతే చాలా ఆకలి వేస్తుంది ఫస్ట్ బుక్ చాలా కాలుతుంది ఫ్రెండ్స్ ఉంది అరే ఈ మిరపకాయ అన్నంలో పెట్టుకుందిరా ఒకవేళ నువ్వు తింటే నీకు 100 రూపాయలు ఇస్తా సరేరా మిరపకాయ చూపించవారా
వీడేంద్ర మిరపకాయ కారం లేకుండా తింటాడు. 100 రూపాయలు దొబ్బేసేటట్టున్నాడు. అరే అయిపోయిందిరా 100 రూపాయలు ఏం లేదు, ఉత్తానన్న తిను. 100 రూపాయల కోసం నా అంట్లో మిరపకాయలు ఉన్నాయని కారం వచ్చిన 100 రూపాయల కోసం మా క్యాంపింగ్ వీడియో అయితే అయిపోయింది. ఇప్పుడు టైం అయితే 4 అవుతుంది. మేము వెళ్ళిపోతున్నాం. బాయ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ వచ్చే వీడియోలో ఏమైనా కామెంట్ పెట్టండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బై.